హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామల కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి కమ్మనైన కారం పొడి రెసిపీని చూపిస్తున్నాను. ఈ కొలతల్లో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా కానీ కారం పొడి పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. ఇడ్లీలోకి కాదండి, దోశలోకి ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పొడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి హీట్ చేయాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వీటిల్ని 4-5 నిమిషాల పాటు దోరగా వేయించాలి. చూడండి, చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో వేపుడు శనగపప్పుని 1 కప్పు వేసి 2-3 నిమిషాల పాటు లైట్గా వేయించాలండి. చూడండి, ఇలా లైట్గా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వేయించిన ఈ పప్పుల్ని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు మరలా అదే కప్పుతో 1/2 కప్పు వరకు కందిపప్పును వేసి దోరగా కలర్ మారేంత వరకు వేయించాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ బాగా వేగే వరకు వేయించాలి. చూడండి, చక్కగా వేగాయి కదా. ఇప్పుడు వీటిల్ని తీసేసుకుందాం. ఇప్పుడు మరలా పచ్చిశనగపప్పు 1/2 కప్పు వరకు వేసుకొని వేయించాలి. చూడండి, వీటిల్ని కూడా 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించాలండి. ఈ పప్పులన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించాలండి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు మినపగుండ్లు 1/2 కప్పు వరకు వేయాలి. మినపగుండ్లను వేసి ఇవి కూడా లో ఫ్లేమ్ మీదనే 4-5 నిమిషాల పాటు రెడ్గా వచ్చేంత వరకు వేయించాలి. చూడండి, ఇలా రెడ్గా చక్కగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం. పప్పులన్నీ కూడా ఎంత బాగా వేగితే కారం పొడి అనేది అంత బాగుంటుందండి. ఇప్పుడు ధనియాలు కూడా అదే కప్పుతో 1/2 కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించాలండి. చూడండి, ఇలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర 1/4 కప్పు వరకు వేసుకోవాలి. 1/4 కప్పు జీలకర్రను వేసి 1 నిమిషం పాటు లైట్గా వేయించాలి. చూడండి, వేగాయండి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఇవి కూడా దోరగా వేయించాలండి. చూడండి, ఇలా దోరగా వేయించుకొని ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవి కూడా లైట్గా వేయించాలండి, మాడకుండా లైట్గా వేయించుకోవాలి. నేనైతే 20 తీసుకున్నాను. చిన్న మిరపకాయలండి, కారం ఘాటుగా ఉంటుంది. మీరు కూడా మీ మిరపకాయల కారం ఘాటును బట్టి మిరపకాయలు వేసుకోండి. మిరపకాయలు వేగిపోయాయండి. ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా వేసి వేయించాలి. తడి లేకుండా ఆరిన తర్వాత మాత్రమే వేయించాలండి. 1 కప్పు వరకు కరివేపాకును వేసి వేయించాలి. ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. చూడండి, ఇలా వేగాలి. కరివేపాకు అనేది ఈ విధంగా వేగితే కారం పొడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. చూడండి, వేయించుకున్న ఇవన్నీ కూడా బాగా చల్లారాలి. ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చల్లారి చూడండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని అన్నీ ఒకేసారి కాకుండా సగం సగం వేసుకుని మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా కొద్దిగా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా వేసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్సీ పట్టి తీసి అందులోనే ఒక చిన్న ఉసిరికాయ సైజులో చింతపండును వేసుకోవాలండి.
అలాగే 2 వెల్లుల్లిపాయలు ఒలిచి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మరలా ఒకసారి మిక్సీ పట్టండి. చూడండి లైట్‌గానే ఇలా బరకగా ఉండాలండి. దీన్ని పూర్తిగా ఈ విధంగా కలపాలి. ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో ఉన్న వేడంతా పోయిన తర్వాత మాత్రమే మనము స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకుంటే 5 నెలల పైనే నిలవ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనము ఇడ్లీలోకి కొద్దిగా నెయ్యి వేసి ఈ పొడి వేసుకుని తింటే సూపర్‌గా ఉంటుందండి. చట్నీతో పని లేకుండా ఈ కారం పొడితోనే కడుపు నిండా తినేయొచ్చు. అంత బావుంటుంది ఈ పొడి. ఇడ్లీ కాదండి, దోసలోకి, ఉప్మాలోకి కూడా చాలా బావుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తిన్నా చాలా బావుంటుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.